ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేతలను ప్రచార బరిలోకి దింపింది. బీఆర్ఎస్ రోడ్ షోలు నిర్వహిస్తుండగా బీజేపీ కూడా అగ్రనేతలతో ప్రచారం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోరు ప్రచార శైలిపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ రాజకీయం హీటెక్కింది. మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంలో భాగంగా రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం నేతలు సైతం ప్రచారంలో హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకత్వం మున్సిపాలిటీలపై కన్నేశాయి. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా అదే మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. దాంతోపాటు కేతనపల్లిలో సిపిఐతో పొత్తు పెట్టుకొని ఇక్కడ రెండు పార్టీల అలయన్స్తో ముందుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఎంఐఎం ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు కొనసాగాయి. ఇంకా బీఆర్ఎస్ నాయకులు సైతం రేపు నిర్మల్కి కేటీఆర్ రోడ్ షో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రచారానికి సంబంధించి కేటీఆర్ పర్యటన ఖరారైంది. ఈ విధంగా 4 రాజకీయ పార్టీలు మున్సిపాలిటీలను వశం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో కోఆర్డినేటర్లను, అదేవిధంగా వార్డులకు, డివిజన్లకు ఒక నేత చొప్పున ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇవ్వడంతో పాటు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇక మిగతా 10 మున్సిపాలిటీల్లో నువ్వా నేనా అన్న విధంగా ప్రచారం కొనసాగుతుంది. అయితే పొత్తులు ఉంటాయా, ఎవరెవరు పొత్తులో భాగస్వాములు అవుతారా అనేది ఒక చర్చ తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎవరికి క్లియర్ మెజార్టీ వస్తుంది, ఎవరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారు, చైర్మన్లను కైవసం చేసుకుంటారనే ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. ఆదిలాబాద్లో ఒక మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక కొమ్రంభీం జిల్లాలో కాగజ్ నగర్, అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. ఈ విధంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి పాగా వేయడం కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంటే, ప్రచారంలో జోరు పెంచుతుంటే, బీజేపీ తమకు పట్టున్న ప్రాంతాల్లో జెండా ఎగరవేయాలనేది బీజేపీ ప్రచారం నిర్వహిస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలే కాదు జాతీయ స్థాయి నేతలు సైతం రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సైతం ప్రచారంలో జోరును పెంచిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి ప్రతి వార్డును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ విషయానికి వస్తే 49 వార్డులు ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ పీఠం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇతర పార్టీలు సైతం ప్రచారంలో జోరు పెంచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల హీట్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రచారం గడువు దగ్గర పడుతున్న కొద్దీ నేతల ఆరాటం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పోరాటం అయితే కొనసాగుతుంది. ఓట్లు దక్కించుకోవడం, అదేవిధంగా సీట్లు సాధించడంలో భాగంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే ఉత్సాహంతో పార్టీలు మాత్రం ముందడుగు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరిని మించి ఒకరు ప్రచారాలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉంది. ఇది మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి.